సో హే గాయ్స్, వన్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కృష్ణ టెక్. సో ఛానల్ ఫస్ట్ టైం వచ్చిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి అయితే పెట్టుకోండి. సో ఈరోజు అయితే మనం డేటా ఎంట్రీకి సంబంధించిన జాబ్ రోల్ అయితే తీసుకొని వచ్చేసాం. సో ఇది వచ్చి మీరు ఒకవేళ 12th పాస్ అయి ఉన్నా కానీ 12th పాస్ అయింటే చాలు, మీరైతే అప్లై చేసుకోవచ్చు. మీరు మనీ గురించి చూస్తే వితిన్ 24 అవర్స్ మీరు వర్క్ చేసిన వితిన్ 24 అవర్స్లో అయితే మీ పేమెంట్ కూడా అయితే మీకు రెడీ అయిపోతుంది. సో ఇది వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాబట్టి ఖచ్చితంగా మీకు ఒక ల్యాప్టాప్ అయితే ఉండాలి, ఎందుకంటే డేటా ఎంట్రీ కాబట్టి టైపింగ్ చేయాలి. మీ టైపింగ్ స్పీడ్ని బట్టి అమౌంట్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ మీ టైపింగ్ స్పీడ్ చాలా మంచిగా ఉందంటే మీకు అయితే మంచి ప్యాకేజ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది, మంచి ఒక డాక్యుమెంట్కి ఇంత అని. సో ఒకవేళ మీ టైపింగ్ స్పీడ్ కొంచెం స్లో ఉంటే కొంచెం తక్కువ అయితే రావడమే జరుగుతుంది. సో దీని లింక్ అయితే నా డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. సో అక్కడ నుంచి అయితే మీరు అప్లై అయితే చేసుకోండి. సో ఇప్పుడు మనమైతే మెయిన్గా ఇదైతే ఎనీ టైం ఎప్పుడైనా వర్క్ చేసుకోవచ్చు కాబట్టి అప్లై చేసుకోవడం అయితే మర్చిపోకుండా క్లియర్గా చెప్తున్నాను. ఫస్ట్ ఈ జాబ్ రోల్ గురించి మాట్లాడుకుంటే అయితే ఇదైతే మనకి డిజిటల్ వన్ ఇండియా అనే ఒక కంపెనీ అయితే స్పాట్ చేసింది. సో ఇది ఒక ఇండియన్ బేస్డ్ కంపెనీ. సో ఇక్కడ చూసుకోవచ్చు డిజిటల్ వన్ ఇండియా. సో 100% జెన్యూన్ పార్ట్ టైం వర్క్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. Do you have free time and skills that can help digitalization? Use them to get paid for doing tasks అని చెప్పి క్లియర్ మెన్షన్ చేస్తారు. సో మీకు కనుక ఫ్రీ టైం ఉండి మీరు స్కిల్స్ ఉంటే ఆ ఫ్రీ టైంని మీరు ఎండ్ చేసుకొని సంపాదించుకొని టాస్క్ ఎనీ టైం ఎనీవేర్ అని క్లియర్ మెన్షన్ చేస్తారు. అంటే ఏ టైం కన్నా మీరు వర్క్ చేసుకోవచ్చు, నో ఇష్యూస్ అని చెప్పి క్లియర్ మెన్షన్ చేస్తారు. మేక్ సమ్ ఎక్స్ట్రా మనీ ప్రమోట్ డిజిటలైజేషన్ అండ్ స్టార్ట్ ఎర్నింగ్ ఎనీవేర్ ఎనీ టైమ్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ అయితే చేస్తారు. సో ఇక్కడ చూసుకోవచ్చు రిక్వైర్మెంట్స్లో మెయిన్గా చూసుకుంటే నో స్కిల్ సెట్ రిక్వైర్డ్ అని క్లియర్గా మెన్షన్ చేస్తారు. అట్లనే నో హైయర్ ఎడ్యుకేషన్ రిక్వైర్డ్, అంటే మీరు 12th పాస్ అయ్యి నుంచి ఉంటే చాలు, మీరు ఇంకా డిగ్రీ లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏది చేసినా పర్వాలేదు, చేసినా ఏ పని అంత ఫరక్ ఏం పడదంట. సో అందరి పేమెంట్స్ అయితే ఒకటేలా ఉంటాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫస్ట్ అయితే గెట్ ఫ్రీ ట్రయల్ అని చెప్పి మెన్షన్ చేస్తారు. రిజిస్టర్ ఫ్రీ ఆన్ అవర్ పోర్టబుల్, ఎంటర్ యువర్ బేసిక్ డీటెయిల్స్ అని క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో బేసిక్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసి స్టార్ వర్కింగ్. సో పేమెంట్స్ అయితే ఇక్కడ క్లియర్గా ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. సో ఆ పేమెంట్స్లో ఏంటంటే యువర్ బ్యాలెన్స్ విల్ బి అప్డేటెడ్ వితిన్ 24 అవర్స్ అని క్లియర్గా మెన్షన్. అంటే మన బ్యాలెన్స్ మనం సబ్మిట్ చేసిన తర్వాత 24 అవర్స్లో మనకి సబ్మిట్ అయితే అండ్ గెట్ పేడ్ అవుట్ ఇన్ యువర్ బ్యాంక్ అకౌంట్. సో వితిన్ 24 అవర్స్లో మనకి అమౌంట్ ఎంత ఉన్నో అది చేసి ఆ మనకి బ్యాంక్లో కూడా అయితే క్రెడిట్ అయితే అవుతుందని క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో ఇక్కడ చూసుకోవచ్చు 10 lakhs ప్లస్ యూజర్స్ అయితే ఉన్నారు ప్రజెంట్. వీళ్ళకి 19 crores ప్లస్ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ అయితే చేయడం అయితే జరిగింది వీళ్ళు. సో ఇక్కడ చూసుకోవచ్చు వర్క్ 24 అవర్స్ కూడా వర్క్ చేయొచ్చు, మీ ఇష్టం అది. సో వీళ్ళకి ప్రాబ్లం ఏం లేదు. 340 ప్లస్ కార్పొరేట్స్ అయితే వీళ్ళ దాంట్లో అయితే ప్రజెంట్ ఉన్నాయి. సో అది ట్రస్టెడ్ సోర్స్ కాబట్టి అప్లై చేసుకోవడానికి మర్చిపోకని చెప్తున్నాను. సో బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుంటే మెయిన్గా మనకు వచ్చే బెనిఫిట్స్ గురించి జెన్యూన్ వర్క్ అయితే ఉంటుంది. వర్క్ ఆన్ సింపుల్ జెన్యూన్ జాబ్ దట్ క్యాన్ బి డన్ ఎవ్రీవేర్. యూ క్యాన్ ఎర్న్ అన్లిమిటెడ్ ఇన్కమ్ ఫ్రమ్ హోమ్ అయితే మెన్షన్ చేస్తారు. సో ఎనీవేర్ ఎనీ టైమ్ ఎనీ వన్ క్యాన్ వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ అండ్ ఎర్న్ గుడ్ ఇన్కమ్ అని చెప్పారు. సో మెయిన్గా ఇది ఏంటంటే ఎక్కడనే వర్క్ చేసుకోవచ్చు, మీరు ఇంట్లోనే కాదు బయటికి తిరుగుకుంటా కానీ, సో బయట వేరే స్టేట్కి వెళ్ళినా కానీ ఎక్కడైనా అక్కడ నుంచి వర్క్ చేసుకోవచ్చు. మల్టీ టాస్కింగ్ కూడా చేసుకోవచ్చు, డేటా కానీ స్నైపింగ్ కానీ క్యాప్చర్ ఎంటరింగ్ కానీ. సో ఇవి కూడా ఉంటాయి. వీళ్ళు జస్ట్ డేటా డాక్యుమెంట్స్ ఎంట్రీ కాకుండా ఇన్స్టెంట్ పేమెంట్స్ అయితే ఉంటాయని క్లియర్ అని ఆల్రెడీ చెప్పేసాను మీకు. సో అట్లనే ఫాస్ట్ గెట్ యువర్ రివ్యూడ్ వితిన్ 24 అవర్స్ అని క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో వితిన్ 24 అవర్స్లో మీకు రివ్యూ అయిపోతుంది, మీ పే అవుట్ కూడా అయిపోతుంది, మీ అమౌంట్ అయితే మీ బ్యాంక్ అకౌంట్లోకి. సో ఇదైతే బెనిఫిట్స్ మనకైతే. సో మెయిన్గా మనకి ఇక్కడ చాలామంది కొన్ని డౌట్స్ వచ్చాయి. ఆ డౌట్స్ క్వశ్చన్స్కి సంబంధించిన ఆన్సర్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం అయితే అయింది. వీ విల్ గివ్ యూ స్కాన్ డాక్యుమెంట్స్, యూ నీడ్ టు ఎంటర్ డేటా ఫ్రమ్ దీస్ డాక్యుమెంట్స్. సో స్కాన్ డాక్యుమెంట్స్ ఇస్తారు, ఆ డాక్యుమెంట్స్ డేటాను మనం అయితే ఎంట్రీ చేయాల్సి అయితే ఉంటుంది. హౌ మచ్ కెన్ ఐ ఎర్న్ ఆన్ ద వెబ్సైట్ అయితే ఇఫ్ యూ టైపింగ్ స్పీడ్ ఈజ్ గుడ్ దెన్ యూ విల్ ఎర్న్ గుడ్ ఇన్కమ్. సో ఆల్రెడీ నేను చెప్పేసాను, ఒకవేళ మీ టైపింగ్ స్పీడ్ కనుక మంచిగా ఉంటే మీరైతే మంచి ఇన్కమ్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అని. సో అదే వీళ్ళు చెప్పారు. హౌ కెన్ ఐ రిసీవ్ పేమెంట్ అయితే మీ పేమెంట్ అయితే యూ విల్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ ఎన్ఈఎఫ్టీ అండ్ ఐఎంపిఎస్ ఇన్ యువర్ బ్యాంక్ అకౌంట్లో అయితే పడతాయంట. హౌ మచ్ వర్క్ విల్ ఐ గెట్ ఏ డే అయితే ఇదైతే అన్లిమిటెడ్. సో ఎంత కావాలంటే అంత వర్క్ అయితే వస్తూ ఉంటుంది, మీరు రిక్వెస్ట్ చేసే దాన్ని బట్టి అదే క్లియర్గా మెన్షన్ చేస్తారు. క్రియేట్ ఫ్రీ అకౌంట్ అని క్లిక్ చేసుకుంటే అయితే మనం నెక్స్ట్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అయితే అయిపోతాం. సో నెక్స్ట్ పేజ్కి రీడైరెక్ట్ అయిన తర్వాత మన మెయిల్ ఐడి అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది కాబట్టి ఇక్కడ. సో మీ మెయిల్ ఐడి ఇచ్చేసిన తర్వాత మీకు అయితే మనకి అక్కడ
మనకు కొన్ని డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటాయి. సో సబ్మిట్ కొట్టిన తర్వాత అకౌంట్ అయితే ఓపెన్ అయితే అయిపోతుంది. సో అక్కడ ఓపెన్ అయిపోయిన తర్వాత మెయిన్గా ఏంటంటే మనకి కొన్ని ఉంటాయి, మీరు ఏ బేస్ మీద వర్క్ చేయాలనుకుంటారో అక్కడ మెన్షన్ చేసి ఉంటే దాని బేస్ మీద అయితే వర్క్ చేసుకోండి. సో మంచి జాబ్లో మంచి పేమెంట్ ఇస్తున్నాం కాబట్టి అప్లై చేసుకోవడం అయితే మర్చిపోకుండా క్లియర్గా చెప్తున్నాను నేనైతే. ఒకవేళ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేస్తే మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. గుడ్ బై.